ఊరికి ఉత్తరాన మొగలి పొదల మధ్య విరబోసుకుని నుంచుంది ఊడల. రోజు రోజుకి పెరుగుతున్న ఊడలు చెట్టునే మింగేయాలనుకుంటున్నట్టున్నాయి. ఆకు కూడా కనిపించనంత దట్టంగా పట్టుకు వేలాడుతున్నాయి గబ్బిలాల మూక. పట్టపగలటు రావాలంటేనే భయంతో వణికిపోతారంతా. ఇక రాత్రైతే ఆ చుట్టుపక్కల మానవుడు కానరాడు. కొన్నేళ్లగా ఊరు ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుండి ఊర్లో ఏదో అల్లజడి మొదలైంది. చిన్న, పెద్ద తేడా లేకుండా వాంతులు, విరోచనాల బారిన పడుతున్నారు. ముఖాలు తెల్లగా పాలిపోతున్నాయి. రాత్రైతే చాలు ఊర్లో ఎవరో తిరుగుతున్నట్టు గజ్జెల మోత. తిరిగి చూస్తే ఎవ్వరూ కనపడరు. అది చాలదన్నట్టు ఊడల మర్రి దగ్గర నక్కల గుంపు చేరి రాత్రంతా ఒక్కటే అరుపులు. ఊరికేదో అరిష్టం పట్టినట్టుంది. వెంటనే పెద్దమ్మను కలిసి విషయం చెప్పాలని ఊరంతా కలిసి పెద్దమ్మ దగ్గరికి బయలుదేరారు. పెద్దమ్మ అంటే ఊర్లో అందరికీ భయంతో కూడిన గౌరవం. ఊరికి తూర్పు దిక్కున ఉండే సరుకు తోటలో ఒంటరిగా ఉంటుంది ఆమె. ఊరంతా ఆమెను పెద్దమ్మ అనే పిలుస్తారు. ఊర్లోకి ఎలాంటి దుష్ట శక్తులు వచ్చినా పెద్దమ్మ వాటిని తరిమి కొడుతుందని వారికి నమ్మకం. ప్రతి సంవత్సరం వచ్చే మొదటి పంట నుంచి ప్రతి ఒక్కరూ ఆమెకు 5 బస్తాలు చొప్పున ధాన్యాన్ని సమర్పించుకుంటారు. ఊర్లో పుట్టిన ప్రతి బిడ్డను పురిటి స్నానం అవ్వగానే పెద్దమ్మ దగ్గరకు తీసుకువెళ్లి ఆమె కాళ్లను తాకిస్తారు. సంవత్సరంలో ఒకసారి నెల రోజుల పాటు పెద్దమ్మ దేశ సంచారానికి వెళ్తుంది. ఆ సమయంలో ఎందరో సిద్ధులను, యోగులను, మహాత్ములను కలిసి ఊరికి తిరిగి వస్తుంది. ఊరంతా కలిసి పెద్దమ్మ దగ్గరికి చేరారు. ఆ సమయంలో ఇంట్లో జుట్టు విరబోసుకొని కూర్చొని ఉంది పెద్దమ్మ. చుట్టూ కోపంగా చూస్తూ "పో! వెళ్ళిపో" అని పెద్ద పెద్దగా అరుస్తుంది. "ఏమైంది పెద్దమ్మా" అన్నాడు ఊర్లో షావుకారు. "ఊరిలో దుష్టశక్తి ప్రవేశించిందిరా! అది ఊరిని ఎలా అయినా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటుంది. అది ఊరిలో వాళ్ళ రక్తాన్ని తాగడం మొదలుపెట్టింది. అందుకే అందరి ముఖాలు తెల్లగా పాలిపోతున్నాయి" అంది పెద్దమ్మ గట్టిగా. పెద్దమ్మ చెప్పింది వినగానే ఊరంతా భయంతో వణికిపోయారు. అది చాలా ఉగ్రంగా ఉంది. ఈసారి దాన్ని ఎదుర్కోవడానికి నా శక్తి సరిపోవడం లేదు అంది పెద్దమ్మ. "నువ్వే అలా అంటే మేమేమైపోతామో చెప్పమ్మా" అని ఊళ్ళో వాళ్ళంతా పెద్దమ్మ కాళ్ళ వేళ్ళ పడ్డారు. అది ఊరి మీద కోపంతో రగిలిపోతుంది. ఊరిని ఎలా అయినా సర్వనాశనం చేయాలని చూస్తుంది. వేరే ఆత్మలతో కలిసి శక్తిని పుంజుకొని ఊరి మీద పడింది అంది పెద్దమ్మ. "ఇంతకీ ఎవరమ్మా అది? ఊరి మీద దానికెందుకింత పగ? ఎందుకు ఊరిని నాశనం చేయాలనుకుంటుందని" అడిగారు ఊరిలో వాళ్ళంతా. "అది ఎవరో కాదు, కొన్ని ఏళ్ల క్రితం ఊరిలో బలవంతంగా ప్రాణం తీసుకున్న పాపాయమ్మ" అని అంది పెద్దమ్మ కళ్ళు పెద్దవిగా చేస్తూ. "ఎవరీ పాపాయమ్మ? అసలా ఏం జరిగింది? ఆమె ఎందుకు ఊరి మీద ఇంత పగతో రగిలిపోతుంది? తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. జై హింద్.